విషయం భాసింగం అనేది మూడో కన్ను. ఏమిటంటే మూడో కన్ను ఎవరికి ఉంటుంది? మూడో కన్ను శివయ్యకు కదా. మరి భాసింగం ఎవరిచ్చామని తెలుసా మీకు? ఎవరికన్నా దుకాణం నా బ్యాంగిల్ స్టోర్ కొనుక్కోవాలన్నా? భాసింగం ఎప్పుడు బ్యాంగిల్ స్టోర్ కొనుక్కోవద్దు. బ్యాంగిల్ స్టోర్ పోయి గాజులు కొనుక్కోండి, బొట్టు కొనుక్కోండి, తిక్కిలి పెట్టుకోండి, ఏంటి తిక్క వేషాలు వేయండి, బొట్టు మాత్రం పెట్టుకోకండి. కానీ భాసింగం అనేది బ్యాంగిల్ స్టోర్లలో కొనుక్కోవద్దు. మరి ఎక్కడ కొనుక్కోవాలి? శివార్చకులు అని తెలంగాణ తమ్మలి వాళ్ళని ఉంటారు, మీకు అందరు తెలుసు. వాళ్ళందరూ శివ పూజ చేసి, ఇప్పుడు చాలా దేవాలయాలు ఉన్నారు వాళ్ళు శివార్చకులు అంటారు. వాళ్ళందరూ కూడా శివారాధన చేస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని మన బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి చేసుకోవాలి. ఎంతమంది తెలుసు మీకు ఈ విషయం? ఎవరికి తెలియదు. మరి రాముల వారికి మరి భాసింగం కట్టాలన్నా వద్దా? కట్టక్కర్లేదు. దేవుడికి ఎందుకు అయ్యా మూడో కన్ను? దేవుడికి ఎందుకు మూడో కన్ను? ఆల్రెడీ ఆయన మూడో కన్నుతోటే వచ్చాడు. భాసింగం అనే